సిటీ కేబుల్. తాండూర్ గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పట్లోల బాలరెడ్డి. తాండూర్ గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా సోమవారం పట్లోల బాలరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం బాలరెడ్డి మాట్లాడుతూ గోశాల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలం సందర్భంగా గోవులకు పచ్చగడ్డి దాన అవసరం ఉందని, ఎవరైనా దానం చేయాలని సూచించారు. మార్చి 6వ తేదీన తనను ఏకగ్రీవంగా గోశాల సేవా సమితి అధ్యక్షులుగా సభ్యులు ఎన్నుకున్నారని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో గోశాల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్ కుమార్, కోశాధికారి మన్మోహన్ సరిడా, శెట్టి రమేష్, బి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై గోమాత, జై జై గోమాత. తాండూర్ గోశాల సేవా సమితి నుండి పోయిన నెల 6/3/24 నాడు పాత కార్యవర్గం సభ్యులు అందరి సహకారంతో కొత్త బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. కావున 1/4/2024 నాడు మేము బాధ్యతలు స్వీకరించినాము. కాబట్టి ఈ రోజు సంధి మా గోశాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరిని చేదోడు వాదోడుగా కలుపుకొని అందరి సహాయ సహకారాలతోని ఈ గోశాలని ముందుకు తీసుకెళ్తాంటూ, కాబట్టి ఈ రోజు సంధి గోశాలకు ఎవరన్నా గోభక్తులు సాయం చేయాలనుకుంటే మేత అనేది సొప్ప గడ్డి ఉన్నది కాబట్టి సమ్మరు పచ్చి మేత లేకుంటది కాబట్టి దాన ఇస్తే బాగుంటదని గోభక్తులకు కోరుచున్నాము. అలాగే సహకరించగలరని మనవి. కొత్త కార్యవర్గం 2-3 రోజుల్లో ప్రకటిస్తాము. జై గోమాత. సిటీ కేబుల్.